రంగారెడ్డి జిల్లా అమీర్పేటలో రోజురోజుకు పెరుగుతున్న దొంగతనాలు అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఎక్కువగా కలిగి ఉన్న మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో నిఘా నేత్రాలు నిద్రపోతున్నాయి. ప్రజలు అంటున్నారు, అనేక చోట్ల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదు, అయినా పోలీస్ అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గడిచిన కొంతకాలంగా స్టేషన్ పరిధిలో దొంగతనాలతో పాటు ఇతర నేరాలు చోటు చేసుకున్నాయి. వాస్తవానికి సీసీ కెమెరాలు పనిచేసి ఉంటే కేసుల విచారణకు దోహదం చేసే విధంగా ఉండేదని పోలీస్ స్టేషన్ సిబ్బంది నుంచే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నమస్కారం సార్, నా పేరు వెంకటేష్. ఇక్కడ ఎల్ఐసి ఏజెంట్గా పనిచేస్తున్నాను. గత ఒక 30 సంవత్సరాల నుంచి ఈ చౌరాస్తాలో ఒక 4 నుంచి 5 వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. కనీసం ఒక సంవత్సరం నుంచి ఆ కెమెరాలు పనిచేయడం లేదు. ఏ అధికారులకు చెప్పినా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మరి దీనిపై యాక్షన్ తీసుకొని తొందర సీసీ కెమెరాలు పనిచేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈ షాప్స్ ఉన్నాయి, ఎన్నో విలువగల సామాన్లు ఉన్నాయి. దొంగతనం జరిగినా దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు, ఎవరికి కంప్లైంట్ చేయాలి, దాని గురించి మేము విన్నవిస్తున్నాము. ఈ సీసీ కెమెరాలు పనిచేసేటట్టు చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. గత ఒక సంవత్సరానికి పూర్వము బర్ల దొంగతనం కూడా జరిగింది ఇక్కడే, ఇదే ఊరిలో. ఒక 20 రోజుల క్రితము ఇక్కడ కేకే బస్తీ మన మల్లారెడ్డి గారు ఒక ₹1,00,000 ఫోన్ పోగొట్టుకోవడం జరిగింది. మరి దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు. అందుగురించి దీనిపై తగిన చర్య తీసుకొని సీసీ కెమెరాలు పనిచేయవలసిందిగా కోరుతాం. ఈ సీసీ కెమెరాలు పర్యవేక్షణ పోలీసుల ఆధీనంలో ఉంది కాబట్టి దీనిపై పోలీసులు చర్య తీసుకొని సీసీ కెమెరాలు పనిచేసేటట్టు చేయగలరని మనవి చేస్తున్నాం. సార్, నా పేరు మర్రెడ్డి, అమీర్పేట నుంచి మాట్లాడుతున్నా. ఇక్కడ సీసీ కెమెరాలు పనిచేస్తలేవు, దొంగతనాలు జరుగుతున్నాయి, ఫోన్లు పోతున్నాయి, అది పోలీసు వాళ్ళు హ్యాండ్ ఓవర్లు ఉన్నాయంట, అవి వాళ్ళు పట్టించుకుంటలేరు. గ్రామ పంచాయతీ కూడా సర్పంచ్ వాళ్ళు వాళ్ళ టైం అయిపోయింది, వీళ్ళు కూడా చర్య తీసుకుంటలేరు. కాబట్టి ఇప్పుడు మీరు కొంచెం దాన్ని చర్య తీసుకొని అది ఎవరి హ్యాండ్ ఓవర్లు ఉన్నదో వాళ్ళకి చెప్పి సీసీ కెమెరాలు పనిచేసేటట్టు కొంచెం ఏర్పాటు చేయగలరని మనవి చేస్తున్నాను. చాలా దొంగతనాలు జరుగుతున్నాయి, చిన్నవి కాక పెద్దవి కూడా జరుగుతున్నాయి. కాబట్టి తొందరగా చర్య తీసుకోవాలని మనవి చేస్తున్నా. హలో సార్, ఇగో ఫోన్లో అది సీసీ కెమెరాలు స్తంభాల మీద ఉన్నాయి, పనిచేస్తలేవు. సంవత్సరం ఎక్కువ అవుతుంది. ఆ పోలీసు వాళ్ళు కూడా రోజు తిరుగుతారు, కానీ వాళ్ళు కూడా ఏం చర్య తీసుకుంటలేరు. కాబట్టి మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకొని ఈ సీసీ కెమెరాలన్నీ సంవత్సరం అవుతున్నది, దాదాపు అన్నీ నడుస్తలేవు. కాబట్టి మీరు ఏ విధంగానైనా అవి చెక్ చేసుకొని మాకు ఏర్పాటు చేయగలరని మనవి చేస్తున్నాం. నా పేరు మల్లికార్జును. పక్కకే మా చికెన్ షాప్ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కానీ ఏవి కానీ ఎలాంటి పని చేస్తలేవు. ఏదన్నా అయినప్పుడే కానీ ఇన్సిడెంట్ జరిగినప్పుడే కానీ వచ్చి దాన్ని చూస్తే ఏం పని చేయడం లేదు. మళ్ళీ దాని గురించి అధికారులు ఏం చేస్తారు, ఈ గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ఏం చేస్తారు, మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, దాని గురించి ఏనాడు కూడా సరిగా పనిచేస్తలేదు. ఎన్నోసార్లు ఇట్లాంటివి బండ్లు కానీ యాక్సిడెంట్లు అవి కూడా పోతుంటే కూడా మళ్ళీ ఇక్కడ వచ్చి సీసీ కెమెరాలు చెక్ చేస్తే ఏది కూడా ఒకటి కూడా షార్ట్ దొరకడం లేదు. మళ్ళీ దాని గురించి ఉత్తగా పెట్టిరా, మళ్ళీ ఏదో నామరూపంగా పెట్టిరా, ఏ దాని గురించి పెట్టిరో కానీ మాకు తెలియలేదు. మళ్ళీ దీని గురించి పట్టించుకొని ఏదన్నా ఉంటే దీని చర్యలు తీసుకొని మంచిగా చేయగలరని. అట్లాగే మళ్ళీ పోలీసు వాళ్ళ ఆధీనంలో ఉంది కాబట్టి దీని గురించి వాళ్ళు చర్యలు తీసుకొని ఈ సీసీ కెమెరాలు ఫుటేజ్లను బాగా చేపించి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాన్ని కానీ ఇప్పుడు వచ్చిపోయే వాళ్ళకు కూడా కానీ ఇబ్బంది కాకుండా ఉంటుంది. కాబట్టి వాళ్ళు చర్యలు తీసుకొని చేపట్టాలని మనవి చేస్తున్నాను. నా పేరు మళ్ళీ